ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. దశాబ్దాల తరబడి ఎదురుచూసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక, పర్యాటక రంగాలను మార్చివేసే గేమ్ చేంజర్గా నిలవనుంది. ఈ నెలలోనే భోగాపురం విమానాశ్రయం చరిత్ర సృష్టించనుంది. జనవరి 4 ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరేటువంటి ఎయిర్ ఇండియా విమానం ఇక్కడ తొలిసారి ల్యాండ్ అవుతోంది. ఈ చివరి ట్రయల్ రన్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీసీ అధికారులతో ఈ విమానం రానుంది. ఈ ట్రయల్ విజయవంతమైతే మే లేదా జూన్ నెల నుంచే ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలైతే జరపనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్. రేపు తొలి ట్రయల్ రన్ కూడా ఉండనున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ విమానంలో రాబోతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రజలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇదైతే ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించినంత వరకు చిరకాల కళగా ఉన్నటువంటి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆఖరి ట్రయల్ రన్ రేపు జరగబోతా ఉందని చెప్పొచ్చు. ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించినంత వరకు ఏదైతే వాణిజ్య విమానాన్ని ఆఖరి ట్రైన్ రన్ గా రేపు ఉదయం 11 గంటలకి కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఈ విమానం ద్వారా అదే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవబోతున్నా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు చిరకాల కలగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇది ఎయిర్పోర్ట్ రావడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కనెక్టివిటీతో పాటుగా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు వెళ్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ట్రయల్ రన్ అనంతరం కూడా 2026 జూన్ నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం, ఒక్కసారిగా 60,000 మంది నుంచి 1,00,000 మంది హ్యాండిల్ చేసేటటువంటి అతి పెద్ద క్యారిడార్ ను కూడా నిర్మించినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కనెక్టివిటీతో పాటుగా అంతర్జాతీయ విమానాలు 24 గంటల పాటు సర్వీస్ అందించే విధంగా కూడా ఏర్పాటుని రూపుదిద్దడం జరిగింది. మనం క్లియర్ గా విజువల్స్ లో అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో విమాన ఆశ్రయాన్ని రూపుదిద్దుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. రేపు ఆఖరి ట్రయల్ రన్ అనంతరం కూడా జూన్ నుంచి ఏదైతే వాణిజ్య విమానాలతో పాటుగా పౌర విమానాలను దించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరీ ముఖ్యంగా కేంద్ర వైమానిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే రూపుదిద్దడం అంటూ జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఒక్క విమానాశ్రయాన్ని ఏర్పాటుతో పాటుగా ఏదైతే విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విశాఖకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటుగా విజయనగరం జిల్లాకు కానీ శ్రీకాకుళం కానీ అత్యంత దగ్గరగా ఉండే విధంగా కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినంత వరకు ఇప్పుడున్నటువంటి విమానాశ్రయంలో రాత్రి 9 అనంతరం కూడా విమానాలు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో పూర్తిగా కూడా అంతర్జాతీయ విమానాలు రాకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో పూర్తిగా అంతర్జాతీయ విమానాలతో పాటుగా దేశ విదేశాలకు సంబంధించిన విమానాలు కూడా 24 అవర్స్ అందుబాటులోకి వచ్చే విధంగా కూడా రూపుదిద్దినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడాను ఉత్తరాంధ్ర ప్రజలకి పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక ఎయిర్పోర్ట్ తోనే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పూర్తిగా ఉద్యోగ కల్పన కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. మరొక వైపు భూములకి సంబంధించినంత వరకు రెక్కలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కనెక్టివిటీతో దేశ విదేశాలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి కంపెనీలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా తొలి దశలో ఇప్పటికే 4,500 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. భోగాపురానికి సంబంధించినంత వరకు ఎయిర్పోర్ట్ కి సుమారుగా 136 ఎకరాలు తొలి ఏవియేషన్ కి సంబంధించినంత వరకు కూడా దీనికి కేటాయించడం అంటూ జరిగింది. విశాఖకి సంబంధించినంత వరకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ అందుబాటులోకి వచ్చే విధంగా 6 లైన్ల రహదారిని నిర్మించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితి. ఏదైతే జూన్ నుంచి కూడా విమానాశ్రయాన్ని ఇక్కడ నుంచి పంపించేటటువంటి పరిస్థితుల్లో భోగాపురం నుంచి విశాఖ కనెక్టివిటీకి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఒక్కసారిగా కళలన్నీ కూడా సాకారం అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే రేపు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అయితే రేపు తొలి ట్రయల్ రన్ అయితే
రానున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 4న తొలి విమానం అయితే ల్యాండ్ అయ్యేటువంటి అంశం. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే రూపుదిద్దుకుంటుంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాలుస్తోంది. భూసేకరణ, న్యాయపరమైనటువంటి చిక్కులు దాటుకుని మే 3, 2023న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఫేస్ స్కాన్ ద్వారా పేపర్లెస్ ఎంట్రీ, 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం, గంటకు 2500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్తో లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం అయితే సాగుతుంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్ల వరకు పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4,592 కోట్లు అయితే తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఫార్మా, మెరైన్ మరియు మన్యం కాఫీ ఉత్పత్తుల ఎగుమతి కోసం కోల్డ్ స్టోరేజ్ వసతితో కూడినటువంటి భారీ కార్గో హబ్ ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానయాన రంగంలో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధిని అందిస్తుంది. ఈ మేరకు ఇటీవల మాన్సాస్తో ఒప్పందం కూడా జరిగింది. విమానాశ్రయం నగరం నుండి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఉన్నప్పటికీ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం 3 ప్రధాన మార్గాలను సిద్ధం చేస్తోంది. 6 లేన్ నేషనల్ హైవేను NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. విశాఖ పోర్టు నుండి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత అందమైన బీచ్ రోడ్డును బీచ్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ ప్రసిద్ధ GMR గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీనికి పౌర పనుల కాంట్రాక్టును L&T సంస్థ చేపట్టింది. వీరు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతారు. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేను ఇక్కడ నిర్మిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380, బోయింగ్ 47-8 వంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వగలవు. ఈ విమానాశ్రయానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల నుండి అద్భుతమైనటువంటి రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు గతంలో విమానం ఎక్కాలంటే 3 నుండి 4 గంటల ముందు బయలుదేరాల్సి వచ్చేది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆ సమయం సగానికి పైగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చెందుతాయి. 5 స్టార్ హోటళ్లు, రిసార్టులు కొత్తగా రానున్నాయి. రామనారాయణం వద్ద బోటు షికారు, చింతపల్లి బీచ్ టూరిజం, తాటిపూడి ఎకో టూరిజం, రామతీర్థాల వద్ద సుందరీకరణ తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పార్వతీపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ నిర్వహణ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్లలో సుమారు 5,000 నుండి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్యాబ్ సర్వీసులు, హోటల్ పరిశ్రమ, టూరిజం, గైడ్లు, అలాగే మెయింటెనెన్స్ సర్వీసుల ద్వారా చాలామందికి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర నుంచి గల్ఫ్లో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దుబాయ్, అబుదాబి వంటి గల్ఫ్ దేశాలకు ఈ రూట్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సింగపూర్, మలేషియా తదితర ఆగ్నేయ ఆసియా దేశాలకు వ్యాపార, పర్యాటక సంబంధాలు మెరుగుపడతాయి. రన్వే పొడవు ఎక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో యూరప్, అమెరికా దేశాలకు కూడా కనెక్టింగ్ విమానాలు లేదా నేరుగా విమానాలు నడిపేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా అహ్మదాబాద్, పూణే, కోల్కతా వంటి నగరాలకు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తాయి.